నమస్తే, నేను మీ నగేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కీలక మార్పు చేయాలని భావిస్తూ ఉన్నట్లు ఆ పార్టీలో కొంతకాలంగా చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికీ అక్కడ శంకర్ నారాయణ గారు మాజీ మంత్రి, అలాగే మరో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ గారు అక్కడ పార్టీ నియోజకవర్గ బాధ్యులుగా ఉన్నారు. అంటే బాధ్యులంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన ఉషశ్రీ చరణ్ గారే ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్లస్ ఆ జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా కూడా పనిచేస్తున్నారు. ఆమె పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు పార్టీ వ్యవహారాల్లో. మొన్న ఈ మధ్య జరిగిన రామగిరి మండలంలో పార్టీ కార్యకర్త హత్యకు సంబంధించిన వ్యవహారంలో కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారితో పాటు ఉషశ్రీ చరణ్ గారు కూడా చాలా యాక్టివ్గా పనిచేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో పెనుగొండకు అంటే అక్కడ శంకర్ నారాయణ గారు, ఉషశ్రీ చరణ్ గారు ఈ రెండు వర్గాల మధ్య సమన్వయము కుదరట్లేదు అని పార్టీ హైకమాండ్కు సమాచారం అందింది. పార్టీ హైకమాండ్ కూడా దీని గురించి ఒక నివేదిక తెప్పించుకుంది. సో అక్కడ రాబోయే ఎన్నికల్లో పార్టీని మరింత బలంగా తయారు చేయాలా, స్ట్రెంథన్ చేయాలంటే ఈ రెండు వర్గాల మధ్య సమన్వయం చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి పార్టీ హైకమాండ్ భావిస్తుంది. సో అక్కడ ఇద్దరిని పెట్టి సమన్వయంగా పనిచేయాలంటే చేసే అవకాశం అయితే దాదాపు లేదు. దీంతో అక్కడ ఇద్దరిని కాకుండా కొత్త అభ్యర్థిని పార్టీకి సమన్వయకర్తగా ప్రకటిస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన పార్టీ హైకమాండ్ చేస్తూ ఉంది. ఈ కొత్త అభ్యర్థి ఎవరు అనే ఒక చర్చ జరిగినప్పుడు అక్కడ స్థానికంగా ప్రజలందరికీ సుపరిచితమై గతంలో ఎంతో ప్రజాసేవ చేశారు కాళేశ్వర్ బాబా. ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సతీమణి శిల్పారెడ్డి గారు ఒక ట్రస్ట్ పెట్టి ఇప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో పేద ప్రజలకు, ఆ తర్వాత గ్రామీణ ప్రాంత ప్రజలకు ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ఆమె రాజకీయాల్లోకి రావాలి అని చెప్పే ఒక ఆలోచనతో ఆసక్తిగా ఉన్నారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు సమాచారం అందడంతో వారు హైకమాండ్ దృష్టికి తీసుకుపోయారు. హైకమాండ్ ఆమె గురించి బ్యాక్ ఎండ్ ఏంది, ఆమె గత వివరాలు, ఆమె ఏ రకంగా యాక్టివ్గా ఉంటుంది అనే ఒక నివేదిక తెప్పించుకొని ఆమెను కొత్త సమన్వయకర్తగా ప్రకటిస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన కూడా చేస్తున్నట్లు ప్రచారం అయితే నడుస్తూ ఉంది. సో ఆమెను కొత్తగా సమన్వయకర్తగా పెట్టినప్పుడు మరి శంకర్ నారాయణ గారిని, ఉషశ్రీ చరణ్ గారిని కూడా ఎక్కడో ఒక చోట సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. సో ఉషశ్రీ చరణ్ గారిని మళ్ళీ కళ్యాణ్ దుర్గంకు పంపుతారని ఒక వర్గం చెబుతూ ఉంటే కాదు, ఆమెను హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించి మొత్తం జిల్లా బాధ్యతలు చూపించి రాబోయే ఎన్నికల్లో ఆమెను హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేయించే అవకాశాలు లేకపోలేదు అని చెప్పే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలాగే శంకర్ నారాయణ గారిని జిల్లాలో ఉండే మరొక నియోజకవర్గానికి, లేదా గతంలో ఆయన అనంతపురం పార్లమెంట్ నుంచి పోటీ చేశారు, కళ్యాణ్ దుర్గం నుంచి పోటీ చేసిన తలారి రంగయ్య గారు మళ్ళీ అనంతపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. సో శంకర్ నారాయణ గారిని కళ్యాణ్ దుర్గంకు పంపించే ఒక ఆలోచన కూడా ఉన్నట్లు ప్రచారం అయితే నడుస్తూ ఉంది. సో రాబోయే రోజుల్లో పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు జరగబోతున్నాయనే విషయం అయితే గట్టిగా చెబుతూ ఉన్నారు. చూడాలి మరి శిల్పారెడ్డి గారి రాజకీయ ఆరంగేట్రం, ఆమె నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకొని ఇన్ఛార్జిగా తీసుకొని ఒక సాహసం చేస్తారా ఇప్పుడే, అంటే ఇంకా ఒక 4 సంవత్సరాల ఎన్నికలకు గడువు ఉంది. ఇంత ముందుగా ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చి ఇబ్బందులు ఏముంటాయని చెప్పేసి ఆమె కూడా ఆలోచించుకునే ఒక పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? శిల్పారెడ్డి అయితే సహజంగా సామాజిక వర్గ పరంగా చూస్తే రెడ్డి, ఆమె భర్త కాళేశ్వర్ బాబా గారు బెస్త సామాజిక వర్గం అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. సో పెనుగొండ నియోజకవర్గంలో రెడ్డితో పాటు బీసీ సామాజిక వర్గ ఆ రాజకీయ ఆధిపత్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. సో శిల్పారెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తే కన్నా ఈ రెండు సామాజిక వర్గాలు ఆమెను ఓన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని ఒక అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతున్నట్లు సమాచారం అందుతోంది. చూడాలి మరి. మొత్తం మీద ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుందో ఇదంతా మెటీరియలైజ్ అయ్యి శిల్పారెడ్డి గారు నిజంగా
నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే ఒక అవకాశం ఉంటుంది ఆ శిల్పారెడ్డి గారికి. లేదు ఉషశ్రీ చరణ్ గారిని మరింత యాక్టివేట్ చేసి మొత్తం పార్లమెంటు చూసుకోమని ఎన్నికల ముందు అభ్యర్థి ఖరారు చేసే సమయంలో ఈ మార్పులు చేర్పులు ఏమన్నా చేసే అవకాశం ఉంటుందా అనే ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. నమస్తే.